హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు టీజీపీఎస్సీ అప్డేట్స్, అలాగే ఈరోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డైలీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఫాలో అవుతుండండి. ముందుగా టీజీపీఎస్సీ అప్డేట్స్ అయితే చూద్దాము. స్పోర్ట్స్ కోటాలో ఏఎంవిఐ పోస్ట్కు అర్హత. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు స్పోర్ట్స్ కోటాలో ఒక అభ్యర్థి అర్హత పొందారని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ పోస్టులకు స్పోర్ట్స్ కోటాకి 27 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత నిపుణులు కమిటీ నిర్ణయించినటువంటి మేరకు నిబంధనల ప్రకారము 2311802433 హాల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి అభ్యర్థి ఒకరు మాత్రమే అర్హత పొందినట్లుగా కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. 28న నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని సమాచారం ఇచ్చారని, 29న ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలని తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్ నోట్ కూడా మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఈ యొక్క వెబ్ నోట్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫర్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే బాటనీకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అంగన్వాడీల భర్తీకి కసరత్తు. 11,000 మంది నియామకానికి ప్రభుత్వము చొరవ. విద్యార్హతలపై నోటిఫికేషన్లోనే తెలియజేస్తారు. పదోన్నతులతో భారీగా ఖాళీలు, నెల నెల పెరుగుతూ వస్తున్నటువంటి సంఖ్య. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో ఈ వ్యవస్థలో సిబ్బందిని పెంచుకునేందుకు ప్రభుత్వము భావిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడంతో పాటు అంగన్వాడీ టీచర్లు, సహాయకులను కూడా పెద్ద ఎత్తున నియమించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలో దాదాపు 11,000 అంగన్వాడీ సహాయ సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది. నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ చొరవ తీసుకుని త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారము. దీంతో ఎంతోమంది మహిళలు ఈ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో సుమారు 15,000కు పైగానే ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయము తెలిసిందే. ఇక దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు 31. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి గాను డిగ్రీ పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లుగా విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య ఈ సుధారాణి శుక్రవారం విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 31వ తేదీ చివరి తేదీ అని తెలపడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ చేయండి, లేదంటే డైరెక్ట్గా సెండ్ చేయడం జరుగుతుంది. అప్లై అయితే చేసుకోండి. చివరి తేదీ వచ్చేసి 31. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.brAOU.ac.in వెబ్సైట్. ఇక నెక్స్ట్ దరఖాస్తుల ఆహ్వానము. కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకుల సూచనల మేరకు భర్తీ ప్రక్రియ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు www.gmcknr.com వెబ్సైట్లో మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. www.gmcknr.com వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ నెల 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు సంబంధిత ధ్రువపత్రాలతో
వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసము కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో హాజరు కావాలని సూచించారు. ఇక పోస్టులు ఎన్ని ఉన్నాయి, అర్హత ఏంటి, మరిన్ని వివరాలకు నేను దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి విజిట్ చేసి చదివి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అటెండెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో 80 ఖాళీలు ఉన్నాయి. అర్హత వచ్చేసి 10వ తరగతి, పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు జీతం 46,210 రూపాయల వరకు చెల్లించడం జరుగుతుంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ 400 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే జాబ్ డీటెయిల్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్లో ట్రైనీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 64 పోస్టులకి కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో షిఫ్ట్ డ్రాఫ్ట్స్మెన్ ట్రైనీ, అలాగే షిప్ డ్రాఫ్ట్స్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్లో 18 పోస్టులు, మెకానికల్లో 46 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పోస్ట్ అనుసరించి 10వ తరగతి డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. 25 ఏళ్ళు మించకుండా ఉండాలి. డ్యూరేషన్ 2 సంవత్సరాలు ఉంటుంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. దరఖాస్తులు www.cochinshipyard.in వెబ్సైట్ని విజిట్ చేసి అప్లై అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. గర్భస్థ శిశువుల్లో కొత్త జన్యువు లోపము. నిమ్స్ సిడిఎఫ్డి ఉమ్మడి అధ్యయనంలో వెల్లడి. ప్రపంచంలోనే తొలిసారిగా గుట్టు విప్పిన వైద్యులు. వివరాలు చూద్దాము. గర్భస్థ శిశువుల్లో గుండె, ఊపిరితిత్తుల వైఫల్యానికి కారణమయ్యేటువంటి కొత్త జన్యు లోపాన్ని నిమ్స్ ఆసుపత్రి తన అధ్యయనంలో గుర్తించింది. సర్సినా 11 అనే జన్యువులో ఉన్నటువంటి లోపంతో గర్భస్థ శిశువుల్లో ఈ సమస్య తలెత్తుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ వైద్యులు డాక్టర్ రష్నా భండారి అశ్విన్ దలాల్, నిమ్స్ జన్యు విభాగాధిపతి షగున్ అగర్వాల్ బృందము ఈ అరుదైన అధ్యయనానికి నేతృత్వము వహించారు. ఈ వివరాలు ప్రఖ్యాత క్లినికల్ జెనెటిక్ జర్నల్ సంచికలో ప్రచురితమయ్యాయి. జన్యులోపాల గుట్టును ప్రపంచంలోనే తొలిసారిగా బయటపెట్టడంలో నిమ్స్ సిడిఎఫ్డి వైద్యులు విజయం సాధించారు. ఎలా గుర్తించారంటే, నగరానికి చెందినటువంటి ఓ జంటకు తొలి కాన్పులో పాప జన్మించింది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. 3 ఏళ్లకు బాబు పుట్టి గంటల వ్యవధిలోనే చనిపోయాడు. అంతకుముందు తల్లికి 5-8 నెలల్లో చేసినటువంటి స్కానింగ్లో శిశువు ఊపిరితిత్తులు, గుండెలో నీరు చేరడము, ఇతర సమస్యలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. 3-4 గర్భం దాల్చిన సందర్భాల్లో కూడా ఇదే సమస్యలు ఉన్నట్లు స్కానింగ్లో తేలింది. దీంతో 2 సార్లు 5వ నెలలోనే తల్లికి గర్భస్రావం చేశారు. ఇదో జన్యులోపంగా అనుమానించినటువంటి వైద్యులు పరీక్షల కోసము ఆయా పిండాలను నిమ్స్లోని జన్యు విభాగానికి పంపారు. డిఎన్ఏ ఇతర పరీక్షలు చేసి సర్సినా 11 జన్యు లోపము ఉన్నట్లుగా తేల్చారు. ఊపిరితిత్తులు, గుండె అభివృద్ధికి అవసరమైనటువంటి ఎంజైమ్లను ఇది నిరోధిస్తుంది. ఈ కండిషన్ లేతల్ సెర్సినోపతి అంటారు. తల్లిదండ్రులకు జరిపినటువంటి పరీక్షల్లో కూడా అదే తేలింది. జన్యులోపాలు ఉన్న దంపతులకు పుట్టే పిల్లల్లో 75% శిశువులు ఆరోగ్యంగానే పుడతారు. మరొక 25% మంది శిశువుల్లో వివిధ జన్యులోపాలు తలెత్తుతుంటాయి అని ఈ అధ్యయనంలో వెల్లడించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక, మెదడులోకి మైక్రోప్లాస్టిక్. మానవ శరీరాన్ని ప్లాస్టిక్ ఆక్రమించేస్తుంది. ఆఖరికి మెదడులోని కణజాలంలోకి కూడా మైక్రోప్లాస్టిక్ చేరిందని పరిశోధకులు గుర్తించారు. మృతదేహాల నుంచి మెదడు, కాలేయము, మూత్రపిండాల నమూనాలను సేకరించిన పరిశోధకులు అధ్యయనం చేయగా అన్నింటిలో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు.
91 మెదడు నమూనాలను పరిశీలించగా ఇతర అవయవాల కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లుగా న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు మాథ్యూ కాంపెన్ తెలిపారు. 24 మెదడు నమూనాల్లో అయితే మొత్తం బరువులో 0.5% వరకు ప్లాస్టిక్ ఉన్నట్లుగా చెప్పారు. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు ఉన్న వారి మెదళ్లలో ప్లాస్టిక్ ఎక్కువ ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే చైనాలో డ్రోన్లతో ఫుడ్ డెలివరీ. చైనా డ్రోన్ల ద్వారా ఆహార డెలివరీని ప్రారంభించింది. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైనటువంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించే వారికి ఫుడ్ డెలివరీ దిగ్గజము మెయిటువాన్ ఈ సేవలు తొలిసారిగా అందించనుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద ఓ హోటల్ పైకప్పు నుంచి సమీపంలోని వాచ్ టవర్ వరకు ఈ సేవలను ఏర్పాటు చేసినట్లుగా మెయిటువాన్ డైరెక్టర్ యాన్ తెలిపారు. సాధారణంగా ఫుడ్ డెలివరీ చేసేందుకు కనీసం 50 నిమిషాల సమయం పడుతుందని, అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం 5 నిమిషాల్లోనే చేరవేయచ్చు అని తెలియజేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఒకప్పుడు భూమిపై రోజుకు 26 గంటలు. చైనాలోని చెంగ్డు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము భూమిపై రోజుకి 26 గంటలు ఉండేవని వెల్లడైంది. చంద్రుడి గురుత్వాకర్షణ భూభ్రమణంపై ప్రభావం చూపుతుందని, ఈ శక్తి తగ్గడం వల్ల భూభ్రమణ వేగము 2 గంటల మేరకు పెరిగిందని తెలిపారు. దీనివల్లే ప్రస్తుతము 24 గంటలు ఉండవచ్చని కూడా ఇక్కడ తెలియజేశారు. 500 మిలియన్ ఏండ్ల నుంచి 650 మిలియన్ ఏండ్ల మధ్య సంభవించిన కేంబ్రియన్ పేలుడు 280 మిలియన్ సంవత్సరాల నుంచి 340 మిలియన్ సంవత్సరాల మధ్య జరిగినటువంటి మరో పేలుడు వల్లనే రోజు నిడివి తగ్గిందని కూడా పేర్కొంది. ఇక నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. తల్లి తన ఆస్తిని నచ్చిన వాళ్ళకి ఇవ్వవచ్చు. హైకోర్టు తీర్పు. స్వార్జిత ఆస్తిని పిల్లల్లో ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చే అధికారం తల్లికి ఉంటుందని హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు ఎలాంటి హక్కులు కోరకుండా ఉండడానికి ఈ యొక్క తీర్పు చెప్పినట్లుగా ఇక్కడ. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ టోర్నీలో కాజల్ పసిడిపట్టు. వివరాలు చూద్దాము. ప్రతిష్టాత్మక అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ల పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే 4 మహిళా రెజ్లర్లు స్వర్ణ పతకంతో మెరవగా తాజాగా కాజల్ ఈ జాబితాలో చేరింది. శుక్రవారం జరిగినటువంటి మహిళల 69 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం తుది పోర్లో కాజల్ 9-2 తేడాతో అలెగ్జాండ్రా రైబక్ ఉక్రెయిన్కి చెందినటువంటి వ్యక్తిపై అద్భుత విజయము సాధించింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచినటువంటి కాజల్ ప్రత్యర్థికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా పాయింట్లు ఖాతాలో వేసుకుని స్వర్ణం సొంతం చేసుకుంది. మరోవైపు 46 కిలోల విభాగంలో శృతిక యు కత్సుమి చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రన్నరప్ నీరజ్. సీజన్ బెస్ట్ 89.49 మీటర్ల త్రో చేసిన చోప్రా. లాసానే డైమండ్ లీగ్ మీట్లో 2వ స్థానము. వివరాలు చూసినట్లయితే పారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచినటువంటి జోరు మీదున్న ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసానే డైమండ్ లీగ్ మీట్లో రన్నరప్గా నిలిచాడు. సీజన్ బెస్ట్ వచ్చేసి 89.49తో రన్నరప్గా నిలిచినట్లుగా ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. పారాలింపిక్స్లో తొలి ట్రాన్స్జెండర్. 2020లో లింగ మార్పిడి చేసుకుని మహిళగా మారినటువంటి వాలంటీనా పారాలింపిక్స్ మహిళల విభాగంలో పరుగు పోటీలో బరిలోకి నిలిచింది. పారాలింపిక్స్లో పోటీ పడబోతున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా ఆమె ఘనత సాధించింది. ఇక్కడ పేరైతే గుర్తుంచుకోండి. పోటీ పడబోతున్నటువంటి మొదటి ట్రాన్స్జెండరు వాలంటీనా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని ఒకసారి అయితే రివైజ్ చేసుకుందాము. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా భావిస్తున్నటువంటి మరియా బ్రాన్యాస్ 2024 ఆగస్టు 20న మరణించారు. ఆమె వయస్సు 117 ఏళ్ళు.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 1907 మార్చి 4న బ్రన్యాస్ మరియా జన్మించారు. బ్రన్యాస్ తర్వాతి స్థానంలో జపాన్కు చెందినటువంటి టోమికో ఇతోకా 116 సంవత్సరాలు ఉన్నారు. ఇక నెక్స్ట్ కాగ్నిజెంట్ ఇండియా కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా రాజేష్ వారియా 2024 ఆగస్టు 21న నియమితులయ్యారు. కంపెనీ గ్లోబల్ హెడ్గా కూడా ఆయన వ్యవహరిస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. బ్రిటన్కు చెందినటువంటి కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024ను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత విలువైన బలమైన ఆహార, డైరీ, ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లకు ర్యాంకులైతే ఇచ్చారు. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార, డైరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోనే బలమైన డైరీ బ్రాండ్గా అమూల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 ఆగస్టు 22న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో తొలి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీం విభాగాల్లో మొత్తము 33 మంది శాస్త్రవేత్తలకు అవార్డులను అందించి సత్కరించారు. అందులో 2 తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్లోని భారత వరి పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటి విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు అందుకున్నారు. ఇక నెక్స్ట్ పారాలింపిక్స్ ఫ్లాగ్ బేరర్స్. పారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు అక్కడే పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు. పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ థ్రోయర్ సుమిత్ ఆంటిల్, షాట్ పుటరు భాగ్యశ్రీ జాదవ్ భారత ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించనున్నారు. నెక్స్ట్ 85కు చేరిన రామ్సర్ సైట్లు. దేశంలో 3 కొత్త రామ్సర్ సైట్లను గుర్తించడము రామ్సర్ సైట్ల సంఖ్య 85కు చేరింది. ఇది దేశంలో 1,358,068 హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. తమిళనాడులోని నంజరాయన్ పక్షి అభయారణ్యము, కజువేలి పక్షి అభయారణ్యము, మధ్యప్రదేశ్లోని తవా రిజర్వాయర్ ఇవి కొత్తగా చేరినటువంటి రామ్సర్ సైట్లు. ఇక వెల్లుల్లి కూడా కూరగాయేనని హైకోర్టు తీర్పు. వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా భావించడం కన్నా వెజిటబుల్గానే చూడాలని సువాసన, రుచితో సుగంధ ద్రవ్యంగా చూస్తున్నప్పటికీ ఇది వెజిటబుల్ క్రిందకే వస్తుందంటుగా ఇక్కడ తీర్పు చెప్పినట్లుగా చూడవచ్చు. ఇక నెక్స్ట్ వార్తల్లోని వ్యక్తులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేద్దాము. పార్లమెంటులో కీలకమైనటువంటి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు. 15 మంది లోక్సభ ఎంపీలు, 7 రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి వేణుగోపాల్ నేతృత్వం వహిస్తారు. 2025 ఏప్రిల్ 30 వరకు ఈ కమిటీకి గడువు ఉంటుంది. ఇక నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా అంటే డీజీపీగా 1992వ బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్లో డీజీపీగా ఆర్ఆర్ స్మైన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలము సెప్టెంబర్ 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలోనే నలిత్ ప్రభాత్ను ఎంపిక చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక ఈనాటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రతిభలో అలాగే నమస్తే తెలంగాణలోని నిపుణలో
పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్‌కి ఉపయోగపడే విధంగా బిట్ బ్యాంక్స్ అలాగే థియరీ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్‌కి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.